ఇక ముఖ్యమంత్రి ఏ ఊరికి పోతే ఆ దేవుని మీద ఒట్టు. మరి గోదావరి కనికి వచ్చిండో లేదో నాకు తెలియదు, రాలేదా? ఏ ఊరికి పోతే ఆడ దేవుని మీద ఒట్టు. యాదగిరి గుట్టకు పోతే నరసన్న మీద ఒట్టు, భద్రాచలం పోతే రాములవారి మీద ఒట్టు. ఇప్పుడైనా పనిచేసేటోడు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారా? ఎవడు పెట్టుకుంటాడు? తొండి వేసేటోడే పెట్టుకుంటాడు. రైతు కూలీలకు 1200 ఇస్తామని చెప్పి ఎక్కడైనా ఇచ్చిండ్రా? గతంలో మనం కళ్యాణ లక్ష్మి ఇచ్చేది, తులం బంగారం ఇస్తామన్నారు. 2 తులాలు వచ్చిందట కదా. 2 తులాలు అంటున్నారు లేదా? తులం బంగారం తుస్సుమన్నదా? ఎక్కడ రాలే. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? కేసీఆర్ 1 లక్ష మాఫీ చేసిండు, నేను 2 లక్షలు మాఫీ చేస్తా. ఇక మీరు ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి, ఉరుకుర్రి డబ్బులు తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే మొత్తం మాఫీ చేస్తా అన్నాడు. అయిందా 2 లక్షల రుణమాఫీ? ఎప్పుడు డిసెంబర్ పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15 అంటాడు. ఇంకొక మంత్రి ఏమో మేము ఇస్తామని చెప్పలేదని అంటాడు. నిరుద్యోగ భృతి ఎగబెట్టినరు, అన్ని కూడా ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే. మళ్ళా మాయమైపోయినటువంటి బోర్ బండ్లు మళ్ళా ఊర్లలోకి వస్తా ఉన్నాయి. చాలా భయంకరమైన పరిస్థితి.